నిన్నటికి 2 ఏళ్ళు పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? మా అభిప్రాయం అనేది ఏముందండి, ఇప్పుడు రోడ్డు మీద ఆటో తోలుకునే వాళ్ళం, దాని పరిస్థితి అయితే ఏం బాగాలేదు. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు పెట్టాక వాళ్ళు ర్యాపిడ్లు మళ్ళీ చదువుకునే వాళ్ళు పరిస్థితి ఇబ్బంది కదా, అది పరిస్థితి. మేము జనాలు ఎలా తిరుగుతామో మీరు అలాగే తిరుగుతారు, వింటూ ఉంటారు మాటలు జనాల దగ్గర. సరే, మీ పరిస్థితి నాకు అర్థమైంది, ఇబ్బందిగా ఉంది. జనాలు మాటలు వింటున్నప్పుడు ఏమనుకుంటారు గవర్నమెంట్ గురించి మామూలు మాటలు? జనాల పరిస్థితి ఏముంది, కొంతమంది అటు చెప్తారు, కొంతమంది ఇటు చెప్తారు. దాని గురించి ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు. ఈ 2 ఏళ్ల పరిపాలనలో సరే మీకు నష్టం జరిగింది ఒప్పుకుంటారు, ప్రజలకన్నా మంచి జరిగిందా మిగతా సామాన్య ప్రజలకి? కొంతమంది జరగవచ్చు, ఓకే, జరగకపోవచ్చు. దానికి మనం పర్టికులర్గానే చెప్పలేము. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ గారి ప్రభుత్వం అంటే ఇప్పుడు లేబర్లు కానీ ఇప్పుడు రోడ్డు మీద బతికే వాళ్ళు ఏమన్నా కూడా వాళ్ళని పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే పోలీసు వారు ఈ ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఏదైనా ఇతర ఉండట్లేదు కదా. మరలా గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో? దానికి పాదయాత్ర చేస్తారంట ఆయన, పాదయాత్ర చేస్తే మరొకసారి ముఖ్యమంత్రి అవుతారా? అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోయినసరే ఏ వాళ్ళు ఈయన మోదీ గారు ఉన్నని చెప్పి రానివ్వరు. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే, కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం తీసేయాల్సిందేం కాదు. అయితే ఏంటంటే అతన్ని అంత ఇబ్బంది పెడతాం కూడా కరెక్ట్ కాదు. నిన్న 2 సంవత్సరాలు పూర్తింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వంలో ఒకటి మాత్రం చెప్తున్నానా, కూటమి ప్రభుత్వంలో బాగానే ఉంది కానీ కొన్ని పేదలకు ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తే బొంక బాగుంటుంది, ఇవ్వాలి. వీళ్ళది మైనస్ అదే. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు రోడ్లు గీడ్లు అన్నీ బాగానే చేస్తున్నారు కానీ పేదలకి ఇవ్వాల్సిన వాటి మాత్రం అవి ఆ పథకాలు మాత్రం కొంచెం అవి కూడా డెవలప్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది. నిన్న 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించింది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు. అంతకుముందు అదిగో 5 సంవత్సరాల్లో అమరావతికి వెళ్తే అంతా అడవి దెబ్బలో అవన్నీ మరి రైతులు ఇచ్చిన 1000 ఎకరాలు పాపం అది నీళ్ళల్లో పోసిన ఇది అయిపోయింది. ఇవాళ మళ్ళా దానికి ఒక వెలుగు వచ్చింది. మన రాజధాని ఏంటంటే అమరావతి అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది ప్రతివాడికి. నిన్న మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ కాదు క్యాబేజీ అని మాట్లాడింది. ఆమె క్యాబేజీ కాదు, అదే క్యాబేజీ అంతే. అది గెలిచి కాపులను దూరం పెట్టారు పవన్ కళ్యాణ్. ఏం పెట్టలేదండి, కాపులకి ఏం అక్కర్లేదండి. కాపులకి కావాల్సిన చూసుకుంటే చాలండి. నేను కాపేనండి, నేను కాపే. అయినా సరే కాపులకి కావాల్సింది ఇస్తే చాలు, ఆయన చూసుకోవాలి కదా. ఇప్పుడు రాజకీయం వేరండి, ఏమండి కులం వేరు రాజకీయం వేరండి. ఒక కులం నాయకుడు కాదు వాడు ఏంటి, ఆయన అభిమానంగా నేను అదేలే ఒక కులం అభిమానిగా నాయకుడు కాదు అందరికీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యాస్ట్ 2% క్యాస్ట్లో ఉన్నాడు, మరి ఆయన అందరికీ నాయకుడు. వీడు 22% క్యాస్ట్లో ఉన్న నాయకుడు వీడు. మరి 22% వాళ్ళకే నాయకుడు కాదుగా, ఆంధ్రప్రదేశ్ అందరికీ నాయకుడే వాడు. 2 ఏళ్ల కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే? 2 ఏళ్ల పరిపాలన అంటే ప్రస్తుతం బాగానే ఉంది కానీ ఇంకా రావాల్సిందే. మెయిన్ ఏం లేదండి, ఆ ఇప్పుడు వరకు పథకాలు ఉన్నాయి కదా పిల్లలకి ఇవ్వాల్సిన, పేదలకు ఇవ్వాల్సినవి, అవి కొంచెం వీళ్ళు త్వరగా అమలు చేస్తే ప్రభుత్వానికి బాగానే ఉంటుందండి, అంతా బాగుంటుంది. నమస్తే. నాటికి 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అవునండి. 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది, బాగానే చేశారండి, పర్వాలేదు. సో ఈ 2 ఏళ్లలో ప్రజలకి ఏమైనా మంచి జరిగిందా? పర్వాలేదు, బాగానే చేశారండి. అయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం నిర్వహించారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పుడు ప్రచారం అండి, తప్పుడు ప్రచారమే. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఓజీ కాదు క్యాబేజీ అంటున్నారు ఆమె. అది తప్పుడు ప్రచారమే. కాపుల ఓట్లని ఉపయోగించుకొని గెలిచిన తర్వాత కాపులకి ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు రోజా గారు. ఏం చేయలేదు కాపులకి. అలాగే మీరు కాపే, ఆ వర్గమే. మరి మీరే చెప్పాలి, మీ వర్గానికి ఏమి లేదండి, ఏం చేసేది లేదు కానీ కార్పొరేషన్ ద్వారా ఏమైనా మంచి జరిగిందా? ఏమీ లేదు. సో సుగాలి ప్రీతిని వాడుకొని, ఆ కేసును వాడుకొని గెలిచిన పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేదు అంటున్నారు రోజా గారు.
ఎందుకు న్యాయం చేయలేదండి? న్యాయం బాగానే చేస్తారు చంద్రబాబు నాయుడు, బాగానే చేస్తారండి. సో తెలంగాణలో పోటీ చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏపీలోనే ఏం పేకలైపోయారు, తెలంగాణలో డిపాజిట్ కోల్పోతారులేండి, పర్లేదు. ఓడిపోతారు. సో మొత్తం ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఏమనిపించింది? పర్లేదు, బాగా పర్లేదు. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అది పాదయాత్ర చేస్తానంటున్నారు ఆయన. అది చెప్పలేము, దైవదినం అనేది. దైవాధీనం. మీ మనసులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటారు? మరి టీడీపీ అయితే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నిన్నటికి 2 ఏళ్ళు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే? కూటమి తీరు మీద నా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్గా పనిచేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ సహకారం తీసుకొని కానీ పవన్ కళ్యాణ్ కూడా దానికి అనుకూలంగా ఎక్సలెంట్గా ఎవరు చేయలేనంత పని మాత్రం మన రాష్ట్రంలో మాత్రం ఎక్సలెంట్గా పని జరుగుతుంది. దాంట్లో అభ్యంతరం అభ్యంతరం లేదు. ఎవరు సంకోచించాల్సిన అవసరం కూడా లేదు. నిన్న 175 నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం నిర్వహించారు. వెన్నుపోటు లేదు, వాళ్ళు తొక్క దినం లేదు, ఏమీ లేదులే కానీ ఇవన్నీ ఒట్టి మాటలే కానీ. ఎందుకంటే చూశారు, జనం అంతా చూశారు. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఎవరికి ఇవ్వని మెజార్టీ 151 సీట్లు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆయన అతలాకుతలం చేసి పడేశాడు. అది అందరికీ తెలుసు. జనం అంతా స్ట్రగుల్ అయ్యారు. ఇసుక ఆపేశారు, మధ్య పాలసీలు ఏదో చెప్పి ఇంకో పనికి మాలిన మందంతా తీసుకొచ్చారు. యువతని మొత్తం తీసుకొచ్చి గంజాయి మత్తులో ఇది చేసేసారు. అదంతా తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పాదయాత్ర అంటే ఇప్పుడు పాదయాత్ర అంటే ఏం చేసుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఆయన చేయందా చూడండి ఆయన పాలన. కొత్తగా ఏం చేస్తారు చెప్పండి నాకు? ఇప్పుడు ఆయన ఏదైనా మార్పులు వస్తుందా? లేదు. ఏదైనా ఉంటే పాలసీ పరంగా ఏదైనా మార్చుకోవాలని చెప్పేసి అనుకుంటా తప్ప అసలు నాకు తెలిసి ఆయనకైతే నా ఒపీనియన్ అయితే ఆయన అయితే కరెక్ట్ కాదు. ఇదే గవర్నమెంట్ కనుక ఇదే ఫాలో అయితే మన ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే ఇవాళ దేశంలోనే 25% పెట్టుబడులు మాకు ఆంధ్రాకే వస్తుంది. సాక్షాత్ గణాంకాలు కూడా చాలా వరకు రిపోర్ట్ ఇస్తున్నారు. అవునా కాదా? నిన్న మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ ఓజీ కాదు క్యాబేజీ అంటున్నారు. ఇప్పుడు రోజా గారు రోజా గారి ఇదేంటంటే ఒక ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడిని పనికిమాలి కేసు ఒకటి పెట్టేసి జైల్లో పెట్టిన దీనికి బాధ్యంతరం స్వీట్లు పంచుకునే ఇది అవునా? అది కరెక్టా? ఆ మంత్రి స్థానంలో ఉండి కూడా ఆనాడు ఆ మంత్రి స్థానంలో ఉండి కూడా ఆ విధంగా చేయటం కరెక్ట్? అది చెప్పు. అది ఆ స్థాయి చెప్పకూడదు. ఇవన్నీ నిన్న మాట్లాడిన మాటల గురించి చూసుకుంటే నేను మాట్లాడే మాటలు ఏంటది? ఏం మాట్లాడినా ఓజీ కాదు క్యాబేజీ అంటున్నామే. ఓజీ కాదు క్యాబేజ్. ఆయన క్యాబేజో గీజీవేజో అందరూ చూశారు. ఎన్ని సీట్లు గెలిచారు? 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచి చూపించాడు ఆయన. గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయలేదు, వెన్నుపోటు పొడిచారు, ప్రజలు మోసం చేశారు పవన్ కళ్యాణ్ అంటే. ఇప్పుడు ఏం మోసం చేశారు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇచ్చా, అదే రైతు భరోసాలు ఇస్తుండే, పిల్లలకి ఎంతమంది పిల్లలు చదువుకుంటానంటే వాళ్ళకి ఇస్తుండే, రోడ్లు నాకు తెలిసి రోడ్లు ఇదైతే జరిగే పనులు అయితే మాత్రం ఎక్సలెంట్గా జరుగుతున్నాయండి. ఎక్కడ జరుగుతున్నాయి? చెప్పండి. ఏపీలోనే ఏం పేకలైపోయారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పొడుస్తారు అంటున్నారు రోజా గారు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఎక్కడైనా బీగుతారు. అర్థమైందా? ఎక్కడైనా బీగుతారు, ఇబ్బంది ఏమీ లేదు. తెలుగు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోట, అభిమానులు ఉన్న చోట ఎక్కడైనా ఏదో పీకాలన్నా కానీ పీకడానికి ట్రై చేస్తారు. 2 ఏళ్ల కూటమి పరిపాలన మీద ఒక్క మాటలు మీ అభిప్రాయం ఏంటారంటే? నా ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలి. ఇలాంటి గవర్నమెంటే ఉండాలి, వాళ్ళ నాయకత్వంలోనే ఉండాలి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ జనానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఏ డోక మాత్రం ఉండదు. ఓకే అన్నాం అనుకోండి, మీకు బాధ, వేరే వాళ్ళకి అది. నేను ఓకే అనమని చెప్పను, ఓకే అనొద్దని చెప్పను, మీ మనసులో ఏది ఉంటే అది చెప్పండి చాలు. పక్కన వాళ్ళకి జగన్ ఎప్పుడు మాట్లాడితే ఇటు మాట్లాడితే అటు పోతా, ఇటు మాట్లాడితే వాళ్ళకి బాధ. ఎవరి పక్కన వద్దు బాబాయ్, మీ మనసులో ఏది ఉంటే అది మాట్లాడండి చాలు. అదే ఏమనిపిస్తుంది ఈ 2 ఏళ్ల పరిపాలన? నాకు మాత్రం బాగానే ఉంది. మరి ఓకే, చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతున్నాయా? చెప్పిన కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లా. అయితే నిన్న వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిర్వహించారు. అదేం తెలియదు నాకు. వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వెన్నుపోటు పొడిచారా, మంచి చేశారు? మన టీవీ చూడాల, పేపర్ చూడాల. ఓకే, తెలియదు నాకు. అభివృద్ధి రోడ్ల పరిస్థితులు కానీ అమరావతి కానీ ఎలా అనిపించింది? అదే రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. జగన్ గారు పాదయాత్ర చేస్తారంట మరొకసారి. పాదయాత్ర చేస్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎలా ఉండొచ్చు తెలియదుగా. ముఖ్యమంత్రి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? చేయాలి కదా. అదే చెప్పాక పక్కన వాళ్ళకి పార్టీ వాళ్ళు ఉన్నారనుకో, కోపం వస్తుంది. నేనేమనుకోవట్లా. జగన్ గారికి చంద్రబాబు గారికి ఏంటి తేడా? తేడా ఎవరు తాగలదు. ఎవరు మంచి చేస్తారు ప్రజలకి మీ ఉద్దేశంలో? ఎవరు ఇద్దరు మంచి చేస్తున్నారు. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ఇదే ప్రభుత్వం బాగానే ఉంది. థ్యాంక్స్ బాబాయ్.